ఇప్పటికీ బాగా ఇవాల్వ్ అయినటువంటి మాలిక్యూలే ఈ యొక్క మాంజారో లేదా టెర్జపెటైడ్. ఈ మాలిక్యూల్ని అసలు మనం ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అని కనుక చూసినట్లయితే ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంది, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనమాట. అలానే ఎందుకు వాడతాం అని కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనం వాడేటువంటి ఇండికేషన్ ఒబేసిటీ కోసం వాడతాం. అలానే ఒబేసిటీ లేకపోయినా కూడా షుగర్ కంట్రోల్ కోసం టైప్ 2 డయాబెటీస్లో వాడుకోవచ్చు. ఇంకా చూసుకుంటూ పోయినట్లయితే కనుక మన భారతదేశంలో దీనికి ఇండికేషన్ కాదు, కానీ ప్రపంచంలో వేరే చోట అయితే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా కొన్ని దేశాల్లో దీనికి లైసెన్స్ ఉంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు కూడా కొంచెం సిమిలారిటీ ఉన్నటువంటివి. సో యూజువలీ ఫస్ట్ పాయింట్, ఏ మెడిసిన్ అయినా సరే బయటకు వచ్చాక కొంతమందికి ఇది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అన్నట్టు కొన్ని భ్రమలు ఉంటూ ఉంటాయి. కొన్ని దాంట్లో నిజం కూడా చూసాం కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉన్నాయా? ఇది యూజ్ చేయడం అందరికీ కరెక్ట్ కాదంటారా? చెప్తారా? సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మందు లేదు. అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక మందు ఉంది అని కనుక ఎవరన్నా చెప్తుంటే అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఒక కెమికల్ ఒక పని చేస్తుంది అని అంటే దానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా పారాసెటమాల్ కూడా లేదు. అలానే మాంజారోకి అంటే టెర్జపెటైడ్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం టెర్జపెటైడ్తో చూసేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమేంటంటే నాజియా, వికారంగా ఉంటాం. కొంతమందికి